ఆఫ్ఘనిస్తాన్ అనేది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థను ప్రోత్సహిస్తుందనే కారణంతో పాకిస్తాన్ అనేది అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేసింది. రీసెంట్ గా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ అనేది 2వ స్థానంలో ఉంది. ఎందుకు పాకిస్తాన్ దాడులు చేసిందంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి కావడం, భారత్ ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్స్ మిత్ర దేశంగా ప్రకటించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతాం అనడం ఇవేవి కూడా పాకిస్తాన్ కి నచ్చలేదు. అందుకే ఈ అటాక్ చేసింది. పాకిస్తాన్ ఒకటి మర్చిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తుంది ప్రభుత్వం కాదు, తాలిబాన్స్. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆర్మీ కలిగిన 20 ఏళ్లు పరిపాలించిన అమెరికా సైన్యాన్ని వెళ్లగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించింది ఈ తాలిబాన్స్. ఈ తాలిబాన్స్ డ్యూరెంట్ లైన్ పై కాల్పులు జరిపి 50 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసి 19 ఆర్మీ పోస్టులను ఆక్రమించుకున్నారు. దీనికి పాకిస్తాన్ కూడా దాడి చేసి 200 మంది తాలిబాన్ మిలిటెంట్స్ ని చంపేశామని ఒక ప్రకటన ఇచ్చింది. ఈ రెండు కూడా ముస్లిం దేశాలు కావడంతో ముస్లిం దేశాలైన ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా కూడా ఈ దేశాలు అనేవి యుద్ధాలు ఆపేసి చర్చలు జరపాలని కోరడంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలికంగా కాల్పులు అమలు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉన్న తాలిబాన్స్ కి పాకిస్తాన్ కి కొంచెం రిలేషన్ ఉంది. ఎలా అంటే అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ థింగ్ తెలుగు. ఈ తాలిబాన్స్ ని పెంచింది పాకిస్తానే. 1976లో ఆఫ్ఘనిస్తాన్ ని సోవియట్ యూనియన్ రూల్ చేస్తున్నప్పుడు సోవియట్ యూనియన్ సైన్యాన్ని వెళ్లగొట్టాలని అమెరికా అనేది పాకిస్తాన్ కి నిధులిచ్చి ముజీద్దీన్ అనే వారిని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని తాలిబాన్స్ గా ఈ రెండు దేశాలు కూడా కలిపి సృష్టించాయి. అలా 2004లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న తరువాత 20 సంవత్సరాల పాటు బాగ్రామ్ అనే ఎయిర్ బేస్ ని ఏర్పాటు చేసుకుని అమెరికా మిలిటరీని ఉంచి రూల్ చేసిన 2021లో తాలిబాన్స్ అనేవారు అమెరికా సైన్యాన్ని ఓడించి ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అప్పుడే ఏర్పాటైన తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ అనేది స్వాగతం పలికింది. కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యన ఉన్న డ్యూరెంట్ లైన్ ని ఈ తాలిబాన్స్ ఒప్పుకోవడం లేదు. అలానే ఈ రెండు దేశాల మధ్య 2600 కిలోమీటర్లు గల సరిహద్దు ఉండడం, ఈ సరిహద్దులో ఉన్న కంచిని తాలిబాన్స్ తీసేయడం, దీని వల్ల ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులనేవారు పాకిస్తాన్ కి విపరీతంగా వెళ్లడంతో పాకిస్తాన్ అనేది రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు 1 మిలియన్ మందిని పాకిస్తాన్ నుంచి వెళ్లగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్స్ ఆక్రమించుకున్న తరువాత పాకిస్తాన్ అనేది ఈ తాలిబాన్స్ పై పొట్టును కోల్పోయింది. అలానే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బోర్డర్ లో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన ఖైబర్ పఖ్తూన్ఖవాలో యాక్టివ్ ఉండి పాకిస్తాన్ సైన్యంపై అటాక్ చేస్తుంటే, పాకిస్తాన్ మరో ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ పై డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. 2025 మార్చ్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే. పాకిస్తాన్ లో చైనా అనేది కొన్ని ప్రాజెక్ట్స్ అంటే సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అలానే గ్వాద్వార్ పోర్ట్ ని లీజు తీసుకుని రన్ చేస్తుంది. ఈ గ్వాద్వార్ పోర్ట్ అనేది బలూచిస్తాన్ లో ఉండడం వల్ల ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఈ బలూచిస్తాన్ లో ఇక్కడ వనరులు, సంపద ఎక్కువగా ఉన్నా సరే పేదరికంలో ఉండడంతో చైనా అనేది వాళ్ళ సంపదను, వనరులను ధ్వంసం చేస్తుందని చైనా ప్రాజెక్ట్ పై పనిచేస్తున్న చైనా ఇంజనీర్స్ పై దాడులు చేస్తుంది. రీసెంట్ గా ఫిబ్రవరిలో సూసైడ్ అటాక్ చేసి 4 చైనా ఇంజనీర్స్ ని చంపేసింది. అలానే చైనా ప్రాజెక్ట్స్ పై ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా దాడులు చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా పాకిస్తాన్, అమెరికా అనేది ఒక డీల్ ని చేసుకున్నాయి. ఏంటి ఆ డీల్ అంటే పాకిస్తాన్ దగ్గర విలువైన ఖనిజాలు ఉన్నాయని పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అయిన అసీం మునీర్ అమెరికా వెళ్లేటప్పుడు ఒక చెక్క పెట్టిలో ఖనిజాలను తీసుకుని వెళ్లి ట్రంప్ కు చూపించాడు. దీంతో పాకిస్తాన్, అమెరికా ఈ మట్టి పదార్థాలైన ఖనిజాలను తవ్వుకొని అమెరికాకు ఎగుమతి చేసుకునేందుకు $500 మిలియన్ గల ఒక డీల్ ని చేసుకున్నాయి. ఇది కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉండడంతో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ సైన్యంపై ఇంకా ఎక్కువ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. ఈ 10 నెలల్లో పాకిస్తాన్ పై 500 సార్లు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది దాడులు చేశాయి. ఇందులో వందల మంది చనిపోయారు. ఇజ్రాయిల్ హమాస్ పై యుద్ధం చేస్తుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు శాంతి ప్రణాళిక తీసుకురావడం, దీనికి పాకిస్తాన్ సపోర్ట్ చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాజాకి సపోర్ట్ గా ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా తెహ్రీక్ లబియర్ అనే పొలిటికల్ పార్టీ రిజ్వీ లాహోర్ పాదయాత్ర చేయడం, నిరసన చేయడంతో పాకిస్తాన్ పోలీసులు వీళ్ళపై కాల్పులు జరపగా 250 మంది చనిపోయి 1500 మంది గాయపడ్డారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితిలో ఉన్నాయంటే లేవు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్స్ రూల్ చేసినప్పటి నుంచి సరియత్ చట్టాన్ని అమలు చేయడం, పాకిస్తాన్ లోకి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు వలసలు వెళ్లడం, ఒక రష్యా తప్ప ఆఫ్ఘనిస్తాన్ ని, తాలిబాన్స్ ని ఏ దేశం కూడా అధికారికంగా గుర్తించుకోవడం, ఈ రెండు దేశాల్లో కూడా సగం మంది పేదరికంలో ఉండడం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో సగం మందికి తినడానికి తిండి దొరకని పరిస్థితి. అందుకే పాకిస్తాన్ అనేది అమెరికా, చైనా వంటి ఇతర దేశాలతో వాణిజ్యాలు చేసుకుని వాటిపై ఆధారపడుతుంది.